హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ సండే మేమైతే ఉప్పాడ బీచ్కి వెళ్ళాము. ఇన్ని డేస్ వర్షం పడింది కాబట్టి చాలా మబ్బుగా క్లౌడీగా చాలా బాగుండేది బీచ్. సడన్గా ఎండలు స్టార్ట్ అయ్యాయి, వర్షాలు తగ్గి. సో చాలా ఎండగా ఉంది. మేము 4 o'clock వెళ్ళాము, అయినా సరే చాలా ఎండగా అయితే ఉంది. ఈ సండే మేమైతే ఏ ఊరు వెళ్ళలేదు. సో మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ అండ్ నేను కలిసి బీచ్కి అయితే వెళ్ళడం జరిగింది. చాలా మంచిగా బీచ్లో ఎంజాయ్ చేసాము. ఆ వేడికి బీచ్ వాటర్ చాలా చల్లగా ఉండడంతో మా ప్రైజీ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఆడుకుందన్నమాట. మా హస్బెండ్ ప్రైజీకి ఒక స్పెషల్ బాండింగ్ కదా, ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్. సో వాళ్ళ నాన్న ప్రైజీకి తను చాలా ఎంజాయ్ చేస్తూ ఆడుతుంటే వీడియోస్ తీసుకుంటూ తను కూడా అలా వీడియోస్ తీస్తూ చాలా ఎంజాయ్ చేశారనమాట. ప్రైజ్ అయితే బాగా ఎంజాయ్ చేసింది. చాలా డేస్ తర్వాత మేము తనని బీచ్కి అయితే తీసుకెళ్ళాము. సో బాగా ఎంజాయ్ చేసింది బీచ్ని. కాకపోతే కొంచెం ఎండ ఎక్కువగా ఉండడం వల్ల మేమైతే త్వరగా వచ్చేయడానికే ట్రై చేసామన్నమాట. చాలా త్వరగానే బీచ్ నుంచి అయితే వచ్చేసాము. కానీ ప్రైజీ కొంచెం సేపు అందని చెప్పి ఒక 1 hour వరకు బీచ్లో అయితే మేము ఆడుకున్నాం అనమాట. మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ కూడా వచ్చారు. సో మేము ఎంజాయ్ చేసిన తర్వాత బీచ్లో ఇన్స్టా రీల్స్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ట్రెండ్ కలెక్షన్స్ అని ఒక షాప్కి అయితే వచ్చామన్నమాట. ఇది కాకినాడలో రైతు బజార్ ఎదురుగా ఉంది. ఇన్స్టాలో చూపించినట్టే ఐటమ్స్ అన్నీ ఉన్నాయి, కానీ కాస్ట్ అయితే మాత్రం ఇన్స్టాలో చూపించినట్టు అయితే లేదు. రీల్స్లో ఒక కాస్ట్ ఉంది, అక్కడికి మేము వెళ్ళిన తర్వాత ఒక కాస్ట్ ఉంది. బట్ ఐటమ్స్ మాత్రం చాలా బాగున్నాయి. కాస్మెటిక్స్, పిల్లలకు కావాల్సిన స్కూల్ బ్యాగ్స్ అండ్ స్కూల్ లంచ్ బాక్సులు, ఆర్నమెంట్స్, జ్యువెలరీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఎలాగో వెళ్ళాం కాబట్టి ఏదైనా కొందామని చెప్పి నేను, మా హస్బెండ్, మా ప్రైజీకి చిన్న చిన్న హెయిర్ బ్యాండ్స్ అలాంటివి అయితే కొన్నాము. కొన్ని నెయిల్ పాలిష్లు అయితే తీసుకున్నాను నేను. కలెక్షన్ అయితే చాలా బాగుంది. అది అయిపోయిన తర్వాత సూర్య కళామందిర్లో ఏదో బట్టల ఆఫర్ పెట్టారని చెప్పేసి ఎగ్జిబిషన్లో పెట్టారని దానికి కూడా మేము వెళ్ళాము. అక్కడ కూడా అయితే చాలా సండే కాబట్టి చాలా రష్గా ఉంది. సో టీషర్ట్స్, షర్ట్స్, ప్యాంట్స్ అన్నీ కూడా ఆఫర్లో పెట్టి అమ్ముతున్నారు. ఆఫర్ అంటే ఆషాఢం కాబట్టి 1+1 అలా అనుకున్నాం, కానీ 1 షర్ట్ కొంటే 10 షర్ట్స్ ఫ్రీ అలా అనమాట. బట్ చాలా కాస్ట్ 5,000, 6,000. టీషర్ట్స్ మాత్రం ఒక 4 టీషర్ట్స్ 500. చాలా బాగున్నాయి. అంటే డైలీ యూస్ చేసుకోవడానికి బాగుంటాయి అన్నమాట. అదంతా అయ్యాక లంచ్కి వెళ్దాం అనుకున్నాం, కానీ అప్పటికి ఇంకా 7 అయ్యింది. సో అలా మేము ఎస్ఆర్ఎంటీ మాల్కి అయితే వెళ్ళాము. సండే కాబట్టి అందులో కాకినాడలో ఒకటే మాల్ ఉంది కాబట్టి చాలా రష్గా అయితే ఉంటుంది. చాలామంది ఉంటారు, ఎక్కువ కిడ్స్ అనమాట. ఎస్ఆర్ఎంటీ మాల్ అంతా పిల్లలతోనే ఉంటుంది. అందరూ ఇంకా కాకినాడలో ఆ దగ్గర ప్లేసెస్లో ఉన్న వాళ్ళందరూ పిల్లల్ని తీసుకుని అదే మాల్కి వస్తారు కాబట్టి పిల్లలతో చాలా హడావిడిగా ఉందన్నమాట మాల్ అంతా కూడా. ప్రైజీని అయితే మేము ఒక చిన్న కారు ఉంది, ఆ కార్ ఎక్కించామన్నమాట. తను బాగా ఎంజాయ్ చేసింది ఆ రైడ్ అయితే. ఇది వరకు మేము ఎస్ఆర్ఎంటీ మాల్కి వచ్చినప్పుడు ప్రైజీ భయపడేదన్నమాట ఒక్కతే కార్ ఎక్కడానికి, ట్రైన్ ఎక్కడానికి. ఈసారి అయితే అలా భయపడలేదు. తను ఒక్కతే కారులో కూర్చొని చక్కగా డ్రైవ్ చేసుకుంటూ మంచిగా వెళ్ళింది. బట్ మధ్యలో అమ్మ అమ్మ అని పిలుస్తూ ఉండేదన్నమాట. నేను వెనకాలే ఉన్నాను, పక్కనే ఉన్నానని. వాళ్ళ నాన్న అయితే చాలా కేరింగ్ అనమాట. కారుతో పాటు వాళ్ళ నాన్న కూడా ప్రైజీ వెనకాలే వెళ్ళారు. మంచిగా ఎంజాయ్ చేసింది రైడ్. మేము కూడా కొంచెం సేపు అలా షాపింగ్ చేసాం అనమాట మాల్లో. ఎస్ఆర్ఎంటీ మాల్ మొత్తం అన్ని షాప్సేగా, మనకు నచ్చినట్టు షాపింగ్ చేయొచ్చు. సో మేము కూడా ప్రైజీకి రైడ్ అయిపోయిన తర్వాత ఇంపీరియల్ స్పైస్ అని ఒక రెస్టారెంట్కి అయితే వచ్చాము. కాకినాడలోనే వర్షం పడింది కదా, సో 4 AM బిర్యానీ అని హైదరాబాద్లో పెట్టినట్టుగానే ఇక్కడ పెట్టారు. బట్ థర్స్డేస్ మాత్రమే ఉంటుందట. వర్షం పడిందని చెప్పి స్పైసీగా సూప్ ఆర్డర్ చేసాము. సూప్ అయితే చాలా టేస్టీగా ఉండింది. బట్ లాలీపాప్స్ అండ్ బిర్యానీ అయితే నాకైతే అంత టేస్టీగా అనిపించలేదు. ఫ్రెండ్స్తో ఒకసారి సరదాగా అలా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. ఫుడ్ నాట్ మ్యాటర్ అనుకునే వాళ్ళైతే వెళ్ళచ్చు. అంత స్పైసీగా అయితే లేదు, కానీ యావరేజ్గా ఫుడ్ అయితే ఉంది. సో మేము డిన్నర్ చేసేసిన తర్వాత ఆ వర్షంలోనే మళ్ళీ ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము. ఈ వీక్ మా సండే అయితే ఇలా గడిచిందనమాట. మీ సండే ఎలా అయిందో కమెంట్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.